ముఖ్యమంత్రి జగన్ సభలంటేనే జనం పారిపోతున్నారు. సభ పరిసరాల్లో కూడా జనం కనిపించడం లేదు. సీఎం సభకు బస్సులు పెట్టి తరలిస్తున్నా అరకొరగానే స్పందన కనిపిస్తోంది. ఈ నత్తి పోకోడి నత్తి సీఎం మాట్లాడటమే చేతకాని సీఎం. ఓరే నిదుంప దగ్గర నువ్వా వచ్చావు కదా, నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? అబ్బో అలా కనిపిస్తుంది. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. తిరగడానికి భయపడతారు. ఎందుకు భయపడతారని అంటే, తిరగడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ పని కాల ఈ పని కాల, మాకు అది జరగల ఇది జరగలే అని చెప్పి. అటు చూడు బే. ఏంటి అట్లంది ఫేస్? ఎవరు అమ్మ లేడీ? రివైండ్ రివైండ్ చేయి. క్లోజ్ చెప్పులేసి ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. వందే మాతరకీయం, వందే మాతరకీయం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? వందే మాతరకీయాన్ని అందుకుంటా. నాకు అర్థం కాలేదు సార్. జనగణమన గీతాన్ని ఆలపిస్తారు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. మీరందరూ కూడా మౌనాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం. మా మామ పాట, అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. ఓకే ఓకే ఓకే. రాట్లేదే. ఏమైందిరా? జై హిమాచల యమునా గంగా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఉచ్చల జలధి తరంగా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఉచ్చల జలధి తరంగా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. జాహే తవ జయ గాదా. ఈ సాంగ్ ఉంది కదా సార్, ఇది రీమిక్స్ చేస్తాను సార్. తవ జయ తవ జయ తవ జయ గాదా. ఈ దెబ్బతో మనిషి జనగణ మన దంగలదాయక్. ఓ నీ అబ్బా ఆపరదే. దంగలదాయక్. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? భారత భాగ్య విధాత. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. కాకినాడలో అర్చకుడిని కాలితో తన్ని చెంపపై కొట్టి అసభ్య పదజాలంతో దూషించిన వైకాపా నేత వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతకు తెగించారా? సిరియాల విజయ్ కుమార్లను వైకాపా నాయకుడు సిరియాల చంద్రరావు కాలితో తన్ని చెంపపై కొట్టారు. చెప్తున్నారా, నీ టైం దగ్గర పడింది, నీ టైం దగ్గర పడింది, రాసి పెట్టుకో. నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఆ చిన్న కథ చెప్పమంటారా? చెప్పు. చెప్పంటారన్నా? చిన్న కథ చెప్పమంటారన్నా? ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు.
చిన్న కథ చెప్పమంటారన్నా? చెప్పమంటావా తల్లి? వేదవసోది 4 ఏళ్ల పాలన అయిపోయింది. ఈ 4 ఏళ్లలో ఆయన చేసిన పాలన ఏమిటి అని అంటే, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. దోపిడీ. రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి అలసట లేని ప్రయాణం అనే విషయాన్నే రహదారులు మర్చిపోయారు. రోడ్డెక్కాలంటే ప్రజలు భయపడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మోసం. ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అవినీతి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మట్టి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అనుమతులు లేకపోయినా బాపట్ల జిల్లాలో అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా మట్టిని తవ్వేస్తున్నారు. అరాచకం. వైకాపా సర్కార్ కార్యనిర్వాహక రాజధానిగా కీర్తిస్తున్న విశాఖలో లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ బట్టబయలైంది. ఎన్నికల వేళ ఏకంగా 25,000 కిలోల మాదక ద్రవ్యాల కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖ చేరడం సంచలనం సృష్టిస్తోంది. అబద్ధాలు. 3 రాజధానులంటూ 3 ముక్కలాటకు తెరలేపి రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి చివరికి ఉన్న రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. ఈ 5 స్కీములు గ్రామాల నుంచి మొదలుపెట్టి రాజధాని వరకు ఈ స్కీములన్నీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేశాడు. మహిళలంతా వెళ్ళిపోతున్నారు. పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా, అందరికీ భోజనాలు ఉన్నాయి. ఆగండి, ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి. వెనక్కి రండి, రండి, వెనక్కి రండి. మీరు వెళ్ళిపోయేవాళ్ళమ్మా, లోపడుతున్నారు. మీరు పోవద్దు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయి గారు మాట అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, చేసేస్తా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. గొప్ప ఇన్స్టిట్యూట్ ఇక్కడ వస్తా ఉంది. ఇది తీసుకొచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి. అరే, నీకు నా పేరు పలకటం రాకపోతే అన్నా అని పిలువు, నా పేరును మాత్రం కుని చేయ. మీరంతా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటారు. మీ నియోజకవర్గానికి సామంతరాజులను అప్పచెప్పి వచ్చారు. దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. ఒకళ్ళు మీ భర్త, 2 మీ తమ్ముళ్ళు, అన్నలు. సారీ, అన్నలు, 2 అన్నలు, భర్త, 3 మీరు సామంతరాజులుగా అక్కడ వదిలేసి వచ్చారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మండలం అప్పచెప్పారు. 3.5 ఒక హాఫ్ ఎక్కువ చెప్పు. 2.5 4.5 ఆ మండలాన్ని వాళ్ళు అన్ని రకాలుగా దోచుకుంటున్నారు, ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. అందరూ ఇదిగో, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.